భారతదేశం మీద ఒత్తిడి తేవడంలో మరొక కీలకమైనటువంటి అడుగు అమెరికా వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో వాళ్ళ వ్యాక్సిన్ కనుక్కోవాలి. వాళ్ళకంటే ముందు మన దగ్గర వ్యాక్సిన్ అయింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ మన దేశంలోనే ఫస్ట్ కనుక్కున్నాం. కానీ మనం ట్రయల్స్కి వాళ్ళకి పంపించాల. ఎందుకంటే ఫెయిల్ చేస్తారు కావాలని చెప్పి. ఫస్ట్ బ్రిటన్ వాడిది, అమెరికా వాడిది ట్రయల్ అయిపోయి వాళ్ళు అది మార్కెట్లోకి రిలీజ్ చేశాక మనం పంపించాం. ఈలోపు మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసుకున్నాం, మనం సైలెంట్గా చేసేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్యాసూయలతో రగిలే పరమ పాపాత్ములు వాళ్ళు. కాబట్టి మనం ఆ పని చేసాం. ఆ తర్వాత మనం పంపించినప్పుడు అవునవును అని చెప్పి ఓకే చేశారు. మళ్ళీ మనది చీఫ్ అండ్ బెస్ట్ అనగానే చాలా దేశాలకి మనం రవాణా చేస్తున్నాం అనగానే దెబ్బతీసే కుట్రలు చేశారు. ఫైనల్గా వాళ్ళ వ్యాక్సిన్స్, అసలు బ్రిటన్ వాళ్ళ వ్యాక్సిన్లోనూ బోలెడు లోపాలు బయటపడ్డాయి, అమెరికా వాడి వ్యాక్సిన్లోనూ బోలెడు లోపాలు బయటపడ్డాయి. భారత వ్యాక్సినే కరెక్ట్ అని తేలింది. అది భారతీయుల్ని కాపాడింది ఒక రకంగా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వేల కోట్లు కాదు లక్షల కోట్ల మార్కెట్ ఇది. ఫార్మా మార్కెట్లో రోగాలకు సంబంధించింది. క్యాన్సర్కి సంబంధించి అమెరికా పరిశోధనలు చేస్తుంది, యూరప్ సమాజం పరిశోధనలు చేస్తుంది. అవి అదిగో 90% యాక్యురసీ, 80% యాక్యురసీ అని చెప్తున్నారు. ఆ ఇంజక్షన్ వచ్చింది, ఈ ఇంజక్షన్ వచ్చింది, మొన్న మధ్యనే బ్రిటన్ వాళ్ళు వీళ్ళు కూడా చెప్పుకొచ్చారు. కానీ భారతదేశం అదేది పూర్తిగా ఇండియాలో చెక్ చేయకుండా యాక్సెప్ట్ చేయదు. ఈలోపు రష్యాకి సంబంధించి ఫ్రీ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి రంగంలోకి వస్తుంది. అది దాదాపుగా ట్రయల్స్ కూడా సక్సెస్ అయినాయి. 1.6 ట్రిలియన్ వర్త్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ ఫర్మ్స్, కంపెనీసు అన్నీ కూడా అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. వాస్తవంగా 2 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆదాయాన్ని రష్యా సంపాదించుకోగలిగినటువంటి అంశం. దీన్ని భారత్లోనే ప్రొడక్షన్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే రష్యాలో ఇప్పుడున్న కండిషన్లో ఇబ్బంది కాబట్టి భారత్లోనే ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ చేత అది ప్రొడక్ట్ కానియకుండా ఆపడం అంటే, జనాలు చచ్చిపోయినా పర్లేదు, అమెరికా వాడు కనుక్కుని అది ఫెయిల్ అయినా పర్లేదు, అవి పరమ చెత్త అయినా పర్లేదు, అవి మన నెత్తిన రుద్దాలి. ఇది వాడిని అహంకారం అనాలా, బలుపు అనాలా, పొగరనాలా, ఏమనాలా?